ఆరెంజ్ కలర్ షర్ట్‌లో అల్లా చేతులు సిగరెట్ పట్టుకొని ప్రభాస్ అన్న లుక్కు బాబోయ్! అదిరిపోయింది భయ్యా! వీడియో లీక్ అయింది ఒకటి. సో, ఫౌజీకి సంబంధించింది ఏదో ఒక అప్డేట్ వస్తేమో అనుకుంటున్నారు కానీ ఇలా లీక్ అప్డేట్ రావడం అనేది కొంచెం అంతకుముందు కూడా ఏప్రిల్‌లో కూడా ఒకసారి ఇట్లనే ఒక లుక్ లీక్ అయింది. సో, వాళ్ళు సీరియస్ యాక్షన్ తీసుకుంటా అన్నారు. కేసులు అవి ఫైల్ చేస్తా అని చెప్పి కూడా డైరెక్టర్ వైపు నుంచి కూడా వాళ్ళ టీం కూడా చెప్పుకుంటూ వచ్చారనమాట. ఇప్పుడు వచ్చేసి యాక్చువల్‌గా మరి జనరల్‌గా ఈ ప్రభాస్ ఉన్నటువంటి సినిమాలలోంచి లీక్ అయ్యేటువంటి ఛాన్స్ అసలు రేరెస్ట్ ఇన్ ద రేర్. ఎందుకంటే లోపలికి సెట్లోకి ఫోన్లు తేనియరు, డైరెక్టర్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హ్యాండిల్ చేస్తూ ఉంటారు. సో ఈ టైంలో ఇలాంటి లీక్ జరగడం అనేది కొంచెం వాళ్ళకి అంటే ఆ పర్టికులర్ లుక్, ఆ డ్రెస్ చూసుకుంటే ఆరెంజ్ కలర్ డ్రెస్లో ప్రభాస్ అని సిగరెట్ తాగుతూ మాట్లాడుతూ ఉంటాడనమాట. జనరల్గా ఉంది వీడియో అక్కడిక్కడ ఉంది. సో అవి కాపీరైట్ రీజన్స్, ఈ కేసులు అవి పెడుతుంటారు కాబట్టి మనమైతే చూపించలేము దీంట్లో. బట్ మొత్తానికి ఆ లుక్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు ఆఫీసర్ అంటే నిజంగా ఫౌజీ మామూలు డ్రెస్ వేసుకుంటే ఎలా ఉంటాడు, ఫౌజీ డ్రెస్లో ఉన్నప్పుడు ఫౌజీ డిఫరెంట్. బట్ మరి అది ఏంటంటే ఒక మిషన్ డీల్ చేయడానికి వెళ్ళినటువంటి ఆర్మీ ఆఫీసర్ లాగా ఉన్నాడు అనమాట. జనరల్గా దీంట్లో కూడా ఏంటంటే కొంత సుభాష్ చంద్రబోస్ జర్మనీ వెళ్ళడం, అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆ పర్టికులర్ ఇవన్నీ సీన్స్ అన్ని రకరకాలుగా ఉంటాయి. స్టోరీ మనం ఆడుకోద్దులే కానీ అన్నీ మంచి 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 సీన్స్ అంటే ఒక పర్టికులర్ ఏదో జరిగినటువంటి కథ. బ్రిటిష్ వాళ్ళు మనకు స్వాతంత్రం ఇవ్వడానికి ముందు సెకండ్ వరల్డ్ వార్ టైంలో జరిగినటువంటి కథ ఏదో సంథింగ్ ప్లాన్ చేశారు. సో దానికి సంబంధించినటువంటి కొన్ని సీన్స్ అంటే ఇక ఫౌజీ జనరల్గా ఒక అసైన్మెంట్ మీద వెళ్ళి అబ్రాడ్ వెళ్ళటము అనేటువంటి ఆ ఆఫీసర్ లుక్ ఉంటుంది చూసారా, అది మామూలుగా లేదు. కానీ ఫౌజీ వైపు నుంచి అప్డేట్ ఏం లేదు అంటున్నారు. సినిమా అసలు డిసెంబర్కి రిలీజ్ అయిద్దా లేదా అనేది డౌట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఇంకా షూటింగ్ మిగిలిందేమో అనేటువంటి డౌట్ అయితే కొంత అందరికి వస్తుంది. కానీ ఆల్రెడీ 70-80% షూటింగ్ అయిపోయిందంట. సో అయిపోయిన షూటింగ్ అయిపోయినట్టు అని చెప్పగానే ఇప్పుడు ఏంటంటే ఎడిటింగ్ కూడా ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటుంది. అయిపోయిన షూటింగ్ అయిపోయినట్టు ఎడిటింగ్ వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇక లాస్ట్కి వచ్చేటప్పటికి ఆ డబ్బింగ్లో అవి ఇవి డేట్స్ చూసుకొని పెట్టుకుంటారు. మోస్ట్ ప్రాబబ్లీ ఇంకా 3-4 months ఉంది కాబట్టి డెఫినెట్గా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ స్పిరిట్ ఉంది కాబట్టి. సో కంపల్సరీ ప్రభాస్ ఈ ఇయర్లోనే ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు రిలీజ్ దిస్ మూవీ. ఎందుకంటే డిసెంబర్ టైంకి మోస్ట్ ప్రాబబ్లీ డెఫినెట్గా హను రాఘోపూడి గారు అయితే ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు. దాంట్లో డౌట్ అయితే ఏం లేదు. పోస్ట్పోన్ అయ్యేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా లేదు. ఎందుకంటే స్పిరిట్ ఉంది కాబట్టి దీన్ని పోస్ట్పోన్ అవ్వనివ్వరు. కానీ ఇప్పుడు ఒక టాక్ కొత్తగా లేటెస్ట్గా ఏం తిరుగుతుందంటే స్పిరిట్ మళ్ళీ మార్చి నుంచి జూన్కి పోస్ట్పోన్ అయిందని చెప్పి. సరే మనం దాని మీద సపరేట్ వీడియో చేసుకుందాం. కానీ జూన్కి పోస్ట్పోన్ అయింది కాబట్టి ఇది కూడా ఏమన్నా ఒక 1-2 నెలలు ముందుకు జరగచ్చు. ఎందుకంటే మార్చిలో స్పిరిట్ రిలీజ్ చేద్దాం అనుకున్నారు. బట్ దానికి వేరే సినిమాలు ఏమైనా అడ్డం పడితే ఏమైనా డౌట్ ఉందో మరి ఇంకేంటో తెలియదులే. కానీ పెద్ద పెద్ద సినిమాలు ఏంటంటే మోస్ట్ ప్రాబ్లీ చెప్పిన డేట్కి పర్ఫెక్ట్గా రావడం కొద్దిగా హెడ్ఏక్ అనమాట. కానీ మొత్తానికైతే ఇది డిసెంబర్లో అయితే పక్కా రిలీజ్ చేస్తానైతే డైరెక్టర్ స్టాండ్ అవుట్ అయినాడు. 100% దాని మీదనే కూర్చున్నాడు, గ్యారెంటీ రిలీజ్ చేస్తాను. కానీ ఇప్పుడు ఈ లుక్ ఏదైతే రిలీజ్ అయిందో ఒకవేళ ఇది కనుక అంటే బయట స్ప్రెడ్ అయిపోయింది ఆల్రెడీ, అందరూ వీడియో చూపించేస్తున్నారు. పైనుంచి ఎవరో తీశారనమాట. అంటే ఇది అద్దాలలోంచి మరి వీడియో ఎలా తీశారో ఎక్కడ తీశారో మరి అబ్రాడ్ షూటింగ్లో తీశారో లోకల్ షూటింగ్లో తీశారో అది ఇప్పుడు క్లిప్పా పాత క్లిప్పా ఏ క్లిప్ అయితే తెలియదులే. కానీ నెట్లో విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది అది. ఆ ప్రభాస్ లుక్ అంటే మధ్యన అంటే పైన ఎలా ఉందంటే అది ఒక హోటల్ లాగా, హోటల్లో అద్దాలు అవన్నీ ఉండుంటే లోపల నిలబడతాం, ఆఫీసో హోటల్లో సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనం నిలబడి ఉంటే పైనుంచి వ్యూ ఉంటుంది కదా, ఏరియల్ వ్యూ, అలాగా ఆ ఏరియా వ్యూలోంచి లుక్ కనపడుతుంది అనమాట. ప్రభాస్ ఇట్లా నడుస్తూ ఉండటం అనేది కనబడుతుంది. కొంతమంది ఏంటంటే అవన్నీ కట్ చేసేసి కొంచెం జస్ట్ ఆ నిలబడి మాట్లాడేది ఒక్కటి సీను పెట్టారు. కొంతమంది ఏంటంటే నడిచి రావడం లాంటి ఫుల్ సీన్ అయితే పెట్టారు. సో చేతిలో సిగరెట్ అది కొంచెం లుక్ అయితే డిఫరెంట్గా ఉంది, మామూలు లుక్ కాదు అసలు. ఎందుకంటే ప్రభాస్ అంటేనే ఆ కట్అవుట్ హైటు వెయిట్ ఆ లుక్ అది అంత ఈజీగా చూడడానికి అదిరిపోయేటువంటి లుక్ అనమాట. సో ఇది మొత్తానికి ఫౌజీ సంగతి. డెఫినెట్గా డిసెంబర్లోనే రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఈ లుక్కు సంబంధించి జనరల్గా ఎవరైనా ఎక్కడన్నా పెట్టినా కానీ కొంచెం ఇబ్బంది. ఎందుకంటే సినిమాలలో సీన్స్ కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళు చాలా సీరియస్గా తీసుకుంటారు. ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా చాలా హార్డ్. ఎందుకంటే ఎలా అది అంటే అన్లెస్ అంటిల్ ఎక్కడన్నా థర్డ్ పార్టీ హోటల్స్లో వీటిలో షూటింగ్ అవుతాయి ఏంటంటే ఎవరన్నా వెయిటర్స్ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయం కదా, వాళ్ళు ఏమైనా తీస్తుండొచ్చు. బట్ ఇది ఎలా లీక్ అయిందని మాత్రం కరెక్ట్గా అయితే తెలియదు అనమాట. ఒక ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో చెప్దాం అనుకుంది. వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.